ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయం అనేటువంటి ఎటువంటి వివక్షపూరితమైన ఆలోచన చేయకుండా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అంటే గ్రీన్ ఛానల్ ద్వారా నిధులను కేటాయిస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను కొనసాగిస్తూ ఉన్నాం. వాళ్ళు 2014 తీసుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి కొంత సరి అయిన జీవోలు రాని కారణంగా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. మాకేం ఈ ఉద్దేశం మంచిది కాబట్టి మేము ఎన్నడూ కూడా దాని మీద రాజకీయం చేయదలుచుకోలే. ఇప్పుడు వేసిన పిటిషన్ వెనుక కూడా టీఆర్ఎస్ ఉందా లేదా అనేది నాకు ఏం ఆధారం లేవు కాబట్టి నేను చెప్తలేను. కానీ ఇది రాజకీయ పూర్వ కక్షతో జరిగినటువంటి కార్యక్రమం. నేను ఇంతకు చెప్పినట్టుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నటువంటి సామెతలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం. ముందుగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున నోడల్ మంత్రిగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇందుకు సంబంధించి న్యాయపరంగా కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణము అటు బాధ్యత గల న్యాయవాదులకు సంబంధించిందా అధికారుల దగ్గర నుంచి సమన్వయ లోపమా అనేటువంటి అంశం మీద విచారణ సాగిస్తూ ఉన్నాం. కానీ తప్పకుండా న్యాయస్థానంలో దీన్ని మళ్లీ గెలిచి గతంలో ఇచ్చిన స్టేను వెకేట్ చేయించి తెలంగాణ ప్రజలకు మళ్లీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యథావిధిగా కొనసాగించే బాధ్యత ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాత్కాలికమైనటువంటి రాజకీయ పిటిషన్లు న్యాయస్థానంకి సంబంధించినటువంటి న్యాయవాదుల తీర్పు స్టే ఇది ఈ పథకాన్ని ఎత్తివేయలే. పథకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పడానికి సంబంధించిన అంశం మీద స్టే చేసినారు. స్టే ఎక్కడ చేయించుకుంటాం న్యాయస్థానంలో, ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తాం. ఇంతలోనే దీన్ని రాజకీయం చేయాలని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలు చేస్తూ వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందే ఎక్కడ కూడా మా ప్రభుత్వానికి వేయాలి దీన్ని కొనసాగిస్తే తప్పు అనేటువంటి బేషిజం ఏ ఒక్క క్షణాన్ని ఆలోచన చేయలే. ఇది యథావిధిగా వాళ్ళ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో నిధుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం మీద ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా మేము దానికి గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసినాం. ఏడ కూడా 1% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు యావత్ క్యాబినెట్ వెరీ మచ్ క్లారిటీ. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసినటువంటి వ్యవహారము, వాళ్ళు ఎటువంటి అప్పుల ద్వారా ఎటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ మేము వచ్చిన తర్వాత ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తెలంగాణకు సంబంధించి ఒక వ్యూహంగా వెళ్ళిపోతా ఉన్నాం. అయితే ఇక్కడ రాజకీయపరమైన ఆలోచనతో మాత్రమే దీన్ని రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వం పక్షాన ఇది ఒక చిన్న స్టే, అది ఏ కారణం మీద వచ్చిందో దాని మీద కూడా ప్రభుత్వం తరఫున న్యాయపరంగా ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు, మా ప్రభుత్వం తరఫున అధికారులు సమాచారం ఇచ్చినరా లేదా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి అంశం మీద దట్ ఈస్ డిఫరెంట్ పార్ట్, అది కూడా మేము సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా కోర్టు స్టే వికెట్కు సంబంధించి న్యాయవాదులకు ఆల్రెడీ ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అన్ని సమాచారం ఇచ్చి ఈ ప్రభుత్వం తరఫున ఎంతమంది ఇప్పటికే ఎస్సీ వెల్ఫేర్లో 2,734 కోట్లు, 2,73,164 మంది లబ్ధిదారులకు, ఎస్టీ వెల్ఫేర్లో 1,801 కోట్లు, 1,79,999 మంది లబ్ధిదారులు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్లో 7,803 కోట్లు, 7,79,401 మంది.
ఈబీసీ కింద 831 కోట్లు 83,074 మంది, మైనార్టీ వెల్ఫేర్ కింద 3,204 కోట్లు 3,62,769 మందికి మేము ఈ పథకం కింద మొత్తంగా 16,375.87 కోట్లను 16,78,347 మంది లబ్ధిదారులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా గత ప్రభుత్వం తెచ్చిన పథకం అనేటువంటి ఎక్కడ కూడా నిర్లక్ష్యము భేషజము పెట్టుకోకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారంతో ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఇందులో ఎవరో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టుల పట్ల అపారమైన గౌరవం ఉండి కోర్టులో మా యొక్క వాదన వినిపించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని వివరించి ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ కేసును వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తాను.